అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నాకు ఇప్పుడే దాదాపు ఇప్పుడేంది ఎప్పటినుంచో నేను దాదాపు 4, 5 సంవత్సరాల నుంచి కూడా నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్లేంటంటే 'బషీర్' గాడికి డాన్స్ వచ్చా? 'బషీర్ మాస్టర్‌కి డాన్స్ వచ్చా? మీ ఫ్రెండ్ 'బషీర్‌కి' డాన్స్ వచ్చా? ఇలాంటి క్వెషన్‌లు. అంటే ఎవడి స్టైల్‌లో వాడు అడుగుతున్నారు. నేను చాలా మందికి చాలా రకాలుగా చెప్పాను. అసలు ఇది వీడియో చేసి పెడితే ఏమైద్ది? అందరికి ఒక క్లారిటీ వస్తది కదా! అసలు ఆయనకి డాన్స్ వచ్చా రాదా? ఆయన రాసలీలలేంటి? ఆయన వ్యవహారం ఏంటి? ఆయన వ్యవహార కథలేంటి? అని చెప్పి నేనే చెబుదాం అనుకున్నా. చాలామంది ఎంతమంది అడిగారో నన్ను ఈ విషయం. అయితే వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. చాలా రోజులని చెప్పక బాగున్నారా? యూట్యూబ్‌లో వీడియోలు చేయాలంటే తీరిక లేదు. దాని మీద నేను సంబంధించి మొత్తం చెప్తాను. 'బషీర్ మాస్టర్' అసలు నీకెట్లా పరిచయం? నువ్వేంటి? నీ వ్యవహారం ఏంటి? ఆయన వ్యవహారం ఏంటి? ఆయన డాన్సరా? కాదా? ట్రోల్స్ బీభత్సంగా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చెప్తావు క్లారిటీగా. మరి నన్ను తప్పు పట్టొద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఉన్న విషయం చెప్తాను. నాకు తెలిసింది చెప్తాను ఆయన గురించి. ఓకేనా? ఈ విషయం ఆయన కూడా చెప్పలేదు ఇంతవరకి. అరే వీడియో చేసినవి ఏంట్రా అంటే నన్ను తిడతనే పడో సరే అది పక్కా పెట్టండి. ఆయన గురించి ఉన్నది ఉన్నట్టు నేను నిజాలు చెప్తాను. ఓకేనా? ఆయన పుట్టింది ఖమ్మం. మా ఖమ్మమే, మావోడే అంటే మావోడు కాదు, మా ఖమ్మమే. ఆయన ముస్లిం, ఒరిజినల్ ముస్లిం. ఖమ్మంలో ఎక్కడ 3 టౌన్ ఏరియా రంగనాయకుల గుట్ట పక్కమ్మట వాళ్ళ ఇల్లు. వాళ్ళది పెద్ద ఫ్యామిలీ, ముగ్గురు అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా నాకు బాగా పరిచయం. 2, 3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. వాళ్ళ అమ్మ నాన్న చాలా మంచోళ్ళు. వాళ్ళ నాన్న మెకానిక్కు. పోతే వాళ్ళందరూ కూడా రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతుంటారు. ఈయన 'బషీర్ మాస్టరు' చిన్నప్పుడు ఒక పిలకుండేది. పిలకుండేది. మా ఊర్లో వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేసాడు అప్పట్లో. అయితే నాకు 'బషీర్ మాస్టర్' అంటే ఎవరో అనుకున్నా. అయితే అప్పట్లో అసలు ఆయన ఫస్టు బైక్ మెకానికేనా 'బషీర్ మాస్టర్' అనే ఆయన బైక్ మెకానిక్. ఖమ్మంలో ఒక ఒక ఏరియా రాఘవ థియేటర్ అనే సందులో బైక్ మెకానిక్. చాలా సంవత్సరాలు అది చేశాడు. దాని తర్వాత కొద్దిగా ఒంట్లో కళ ఉంది, డాన్స్ కళ. రోడ్లెమ్మటి స్టేజ్ మీద వినాయకుడి కాడ రోడ్లెమ్మటి అక్కడ ఇక్కడ ఈ డాన్స్ చేసేవాడు. వేసుకుంటా ఇక స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. అప్పట్లో బాగా పేరుంది. తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఈటీవీ, మా టీవీ వాటిల్లో కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత లవ్ చేశాడు. ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆమె పేరు మున్ని. మా చెల్లి అన్నమాట, అన్నయ్య అంటది నన్ను. లవ్ చేశాడు. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అర్థమైందా? క్యాస్ట్ వేరు. ఈయన ముస్లిము, వాళ్ళు ఎస్సీ. అయినా పర్వాలేదు. బ్రహ్మాండంగా లవ్ చేసి కష్టపడి పెద్దలను ఒప్పించి కుదిరించి పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయంలో గ్రేట్. తర్వాత ఖమ్మంలో వాళ్ళ ఫ్యామిలీ విడిచిపెట్టి 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు. కిరాయిల్లే పాపం ఆయన, కిరాయిల్లే. కారు కష్టం. ఫస్ట్ అయితే ఆయనకి వాస్తవంగా ఆయనకి ఏమీ లేవు. ఇప్పుడు హైదరాబాద్ పోయినాక ఒక కారు కొనుక్కున్నాడు. తర్వాత ఇక ఇల్లుకి సంబంధించి అన్ని కొనుక్కున్నాడు. వాళ్ళ అత్తగారి పక్క ఉంటే ఇల్లు కట్టుకున్నాడు. నారాయణ కూడా ఇల్లు. ఇక పోతే ఆయన తర్వాత ఢీ షోలోకి పోయాడు. ఈయనకి రాకేష్ మాస్టర్ని గురువుకి ఇచ్చారు. ఇస్తే రాకేష్ మాస్టర్ అసలు మామూలు కాదు. ఆయన గురించి ఇంకో వీడియో చేస్తాను. ఆయన అంటే ఇందో ఒక వీడియో చేస్తాను. రాకేష్ మాస్టర్ అనే ఆయన మామూలుడు కాదు. ఆయన కొంచెం ఫ్రౌడ్ ఎక్కువ. ఆయన ఫ్రౌడ్, ఈయన కూడా ఫ్రౌడ్ ఎక్కువే. ఇద్దరు ఫ్రౌడ్ ఎక్కువే. ఈ ఆయన నా మాట వినేదని ఈయన నా మాట వినేది ఆయన. ఇద్దరే. బషీర్ మాస్టర్ గురించి కూడా నేను ఒక విషయం చెప్తా. అయితే ఆయన డాన్స్ నేర్పితే ఏం నేర్చుకోలేదు, ఏం నేర్పితే ఆయన నేర్చుకోలేదు. ఇద్దరి మధ్య కొంచెం ఇష్యూలు వచ్చి స్టేజ్ మీద పోయి బషీర్ మాస్టర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిండు. పర్ఫార్మెన్స్ చేస్తే అక్కడ తేడాలు వచ్చేసి బషీర్ మాస్టర్ని చిన్న మాట మీద రాకేష్ మాస్టర్ దొరికిండో నాకు కొడుకు అని చెప్పి వేసిండు. వేసేసరికి పాపం బషీర్ మాస్టర్ని పక్క ఉదయభాను కూడా 2, 3 మాటలు అనేసరికి ఇక ఈటీవీ నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. వాస్తవంగా ఆయన అంత ఊహించలేదు అంత జరిగిద్దని. పాపం లేకపోతే చాలా పోయాడే. అంతకుముందు చాలా పర్ఫార్మెన్స్లు చేశాడు. జెమినీలో ఆట కావాలా పాట కావాలా చాలా చేశాడు. కానీ మన ప్రపంచం ఏంటంటే బాగున్నాయి ముందుకు పెట్టరు కదా, బాగలేనే ముందుకు పెడతారు. అది ఆ పర్ఫార్మెన్స్ ఓకే. అసలు అయితే ఇకపోతే ఆయన డాన్స్ వచ్చా అంటే పుట్టిన కాడి నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా డాన్స్ నేర్చుకోలేదు. డాన్స్ ఎక్కడ కూడా సొంతంగా వేయటం తప్ప, సొంతంగా కొరియోగ్రఫీ తప్ప ఎక్కడ నేర్చుకోలేదు. ఆయన డాన్స్ వచ్చా, ఆయన కొరియోగ్రాఫ్ వచ్చా. కూర్చొని వినండి. కొరియోగ్రాఫ్ వేరు, డాన్స్ వేరు. మీకు తెలుసో లేదో, కొరియోగ్రాఫర్కి డాన్సర్కి తేడా ఉంటుంది. డాన్స్ అంటేనే డాన్స్ వేయటం.
కొరియోగ్రాఫ్ అంటే క్రియేట్ చేయటం, డాన్స్‌ని క్రియేట్ చేయటం. బషీర్ మాస్టర్‌కి డాన్స్ అంటే ఇప్పుడు నేను చెప్తా డాన్స్ వచ్చా రాదా? బషీర్ మాస్టర్‌కి డాన్స్ వచ్చా రాదా? అని విషయం చెప్తా నేను. బషీర్ మాస్ అంటే చిరంజీవి గారి స్టైల్ ఒక రకంగా ఉంటది. స్టెప్పులు ఇటు ఒక రకంగా ఏస్తాడు. అల్లు అర్జున్ చాలా ఫాస్ట్‌గా ఏస్తారు. ఎన్టీఆర్ ఫాస్ట్‌గా ఏస్తారు. మహేష్ బాబు ఒక రకంగా, బాలయ్య ఒక రకంగా ఏస్తారు. అంటే బాడీ లాంగ్వేజ్ ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది. అట్లనే బషీర్ మాస్టర్ కూడా ఒక బాడీ లాంగ్వేజ్ చిరంజీవి గారి స్టెప్పులు ఏవైతే ఏస్తాడో ఆయన బాడీ లాంగ్వేజ్ అది. ఆయన స్పీడ్‌గా ఏయడు. బషీర్ మాత్రం డాన్స్ స్పీడ్‌గా అస్సలు ఏయడు. ఆయనకి ఏయడం రాదు కూడా. ఏ టైప్ ఏస్తాడంటే చిరంజీవి గారి స్టెప్పులు ఏస్తాడు. ఆయన చిరంజీవి గారి లెక్కే ఏస్తాడు. ఆయన లాంగ్వేజ్ అది. కొరియోగ్రాఫ్ చేస్తాడంటే కొరియోగ్రాఫ్ చేస్తాడు. కానీ ఆయన కొరియోగ్రాఫ్‌కి అవకాశం రాలేదు. పాపం ఇంతవరకు కూడా అతను టాలెంటు నిరూపించుకునే అవకాశం రాలేదు బషీర్ మాస్టర్‌కి. అప్పట్లో అట్ట ఎలగొట్టారు. తర్వాత సినీ ఫీల్డ్ కార్డ్ ఇయ్యకుండా చాలామంది ఫ్రెండ్స్ కూడా అతన్ని మోసం చేశారు. చాలా దారుణంగా నాకు చెప్పుకొని చాలా సార్లు ఏడ్చిండు కూడా. కరోనా టైంలో పాపం 2000 లెక్క ఎంత బాధపడ్డాడో. అయితే చాలా దారుణం అనమాట. ఇకపోతే బషీర్ మాస్టర్ నాకు నచ్చింది ఒకటి ఉంటుంది. ఏందంటే యాటిట్యూడ్. బషీర్ మాస్టర్‌కి యాటిట్యూడ్ అంటే తెలుగులో ఒక బుద్ధ వలుపు, వలుపు అంటారు కదా! మస్తుంటది. అదేందంటే పక్కమ్మటి పవన్ కళ్యాణ్ పోతున్నా కూడా ఫోటో అడగడు. మహేష్ బాబు పోతున్నా ఫోటో అడగడు. చల్ నీ వాళ్ళతో మనం ఫోటో దిగేదేంది అంత ఉంటుందన్నమాట. మామూలుగా కాదు. కానీ ఇతను కాడ ఒక గుణం, ఒక మంచి గుణం ఉంది. ఈయన బతుకుతుడు 10 మందికి సపోర్ట్ చేస్తాడు. అదొకటి ఉంది ఈయన దగ్గర. కానీ వలుపు కూడా చాలా ఉంది. ఇకపోతే నాకంటే బషీర్ మాస్టర్ గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. ఎందుకంటే నాకు అంత 7 సంవత్సరాల నుంచి ఫ్రెండు. బషీర్ మాస్టర్ నాకెట్ట పరిచయం అంటే నేను వ్యవసాయం చేసుకుంటూ డా రీల్స్ చేసుకుంటూ టిక్‌టాక్‌లో పేరు వస్తే నాకు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేసిండు. వాళ్ళ ఆమె చూసింది ఫస్ట్ చూసి ఇతను ఎవరో బాగా చేస్తున్నాడు మనకు అమ్మఒడి అంటే మెసేజ్ చేయంటే నాకు మెసేజ్ చేసిండు. మెసేజ్ చేసి మీతో ఒక పాట చేయాలన్నాడు. నేను బషీర్ మాస్టరా అబ్బా చేద్దామన్నా. అయితే అన్న హైదరాబాద్ రావన్నాడు. నేను రానన్నా. హైదరాబాద్ నాకు రాదు. అప్పుడు నాకు హైదరాబాద్ కొత్త. నేను రానన్నా. ఖమ్మం వచ్చారు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళ ఖమ్మం ఇల్లు కాబట్టి. వాళ్ళ ఇంటికి వచ్చి ఖమ్మంలో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వండుకుంటూ నాతో ఒక సాంగ్ చేసిండు. ఒకటే రోజులో ఆయన కొరియోగ్రాఫ్ అసలు మీకు వస్తుంది లేదో ఆయన ఒక సాంగ్ని 3 రోజులు తీయడు, 2 రోజులు తీయడు. ఒక పూటే ఆ కొరియోగ్రాఫ్ పాడుకొని ఒక పూటే. అదే కనుక బషీర్ మాస్టర్ కనుక ఒక సాంగ్ని 4-5 రోజులు తీస్తే ఒక రేంజ్లో తీస్తాడు. నిజం నాకు ఆ సంగతి నా కొరకే తెలుసు. బషీర్ మాస్టర్ ఒక్క పూటే ఒక గంటే ఏ కొరియోగ్రాఫ్ అయినా చర్లోది. నేను ఎన్నిసార్లు చెప్పి 4 రోజులు 3 రోజులు ఇద్దామంటే బడ్జెట్ అంటే ముఖ్యంగా బషీర్ మాస్టర్ కూడా ఆదాయం తక్కువ. అంటే ఉంటుంది ఒకప్పుడు నేను చెప్పే విషయం ఆదాయం తక్కువ. టిక్‌టాక్‌లో యూట్యూబ్లో ఉన్నప్పుడు ఆదాయం తక్కువ, బయట నుంచి రూపాయి వచ్చేది కాదు. ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆయన ఈ డాన్స్ కొరియోగ్రాఫ్తో పాటు ఒక స్కూల్ పెట్టుకునేవాడు. స్కూల్ పిల్లలకు డాన్స్ నేర్పించేవాడు. దాని తర్వాత సంగీతాలు చేస్తాడు. హైదరాబాద్లో సంగీతాలు చేస్తాడు ఆయన. దాంట్లోనే అట్లా బతుకుతూ ఉంటాడు. ఈ బతుకుతున్నప్పుడు ఈ పాటలకు ఎక్కువ బడ్జెట్ పెట్టారంటే పెట్టలేవాడు. ఎవరో ఎవరో దాన్ని ఏమంటారు ప్రొడ్యూస్ చేస్తే భారీ ఎత్తున పెట్టరు. కానీ ప్రొడ్యూసర్ ఎవరు దొరుకుతారు ఈ రోజుల్లో? ఎవరు దొరకరు. కాబట్టి ఆయన తిప్పలు ఆయన పడేవాడు. ఒక పూటలో ఒక రోజులో తీసేవాడు ఆ సాంగు. దాదాపు యూట్యూబ్లో నాతో 46 సాంగ్స్ తీశాడు. 46 కవర్ సాంగ్స్. కొన్ని దాంట్లో చాలా హిట్ అయినాయి. నేను సింగర్ని, బై బర్త్ నేను సింగర్ని. నాతో పాటలు పాడించాడు. నాతో 4-5 పాటలు పాడించాడు. దాదాపు నాతో చేసిన సాంగ్లు అన్నీ హిట్ అయినాయి. నీకు నాకు ఏమున్నదో అవన్నీ చాలా చేసాను. చాలా నాకు గుర్తులేదు. చాలా చేసిన యూట్యూబ్లో గుర్తొస్తాయి. తర్వాత ఇక బషీర్ మాస్టర్ గురించి, అమ్మాయిల గురించి చెప్పాలంటే అమ్మాయిల విషయంలో చాలా సరదాగా ఉంటాడు. అబ్బాయిల విషయంలో సరదాగా ఉంటాడు. దాదాపు ఆయన సొంతంగా ఓన్గా చాలా నా ప్రోగ్రామ్స్ కూడా చేశాడు. ఎవడు వచ్చి అన్న ఒక ఛాన్స్ అన్న నేను కూడా డాన్స్ చేస్తాను, నేను కూడా యాక్టింగ్ చేస్తాను అంటే కాదండు. నిజంగా కాదండు. ఇదొకటి ఉంది ఆయనలో. ఇకపోతే పాపం ఆయనకి ఆదాయం సరిగ్గా లేక అప్పట్లో. ఇప్పుడు కొంతమంది ఇకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్ వైరల్ అవుతున్నాయి. ట్రోల్స్ రోజుకి 24,000 30,000 సంపాదిస్తా, 15,000 నెలకు 15 లక్షలు సంపాదిస్తా అంటాడు కదా. అది నిజమే. బషీర్ మాస్టర్ గురించి మీకు తెలవంది ఏంటంటే అది నిజమే. బషీర్ మాస్టర్కి ఫేస్బుక్లో నెలకి 10 లక్షల దాకా వస్తాయి. సాక్ష్యం నేనే చూసి ఆయనకి 4-5 ఫేస్బుక్లు ఉన్నాయి. ఒకటి కాదు, ఫేస్బుక్లో డబ్బులు వస్తాయి. అది ఆయనకు వస్తాయి.
ఇప్పుడు రావట్లేదు గానీ, దాదాపు మొన్న 2 సంవత్సరాల పాటు నెలకి 10,00,000 దాకా 5,00,000, 7,00,000, 6,00,000 అట్లా వచ్చాయి. తర్వాత ఆయన చెప్పింది నిజమే. తర్వాత కొంతమంది నమ్మట్లా. మా అమ్మాయి అంటది యాంకర్, "నువ్వు ఫేస్‌బుక్‌లో 10,00,000 వస్తాయా నెలకి? అంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా? లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా?" అడుగుతది. ఆమెకేం ఎరక. ఈయన జీ బల్బ్ అన్నా కదా! అందరికి ఆన్సర్ చెప్పడు. నాకు అవసరమా? ఎవడు అనుకుంటే ఏంటి? అనుకుంటాడనమాట. ఇకపోతే దాదాపు గు జనం ఫస్ట్ ఆయన మంచి చేయడం కోసం ప్రయత్నించాడు. మంచి చేయడం కోసం, మంచి వీడియోలు చేయడం కోసం కవర్ సాంగ్స్ చేశాడు, షార్ట్ ఫిల్మ్ చేశాడు, చాలా రకాలు ప్రయత్నించాడు. దాదాపు నాతో చేసినవి కొన్ని బాగా వైరల్ అయినాయి. తప్ప మిగతావి చేసినవి కొన్ని వైరల్ కాలేదు. ఎంత మంచి చేసినా కూడా ఏమి రావట్లేదు అని చెప్పి ఇక కొంచెం కాంట్రవర్సీకి దిగాడు. కాంట్రవర్సీ అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్‌తో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. అయితే అయి బిలియన్లు, మిలియన్లు జనం మంచి చూడటం మొదలుపెట్టి చెడు చూడటం మొదలుపెట్టారు. ఇక ఏం చేస్తాం, పాపం ఆయనకు రూపాయి వచ్చేది బతకాలని చెప్పి. ఎందుకంటే ఆయనకు నెలకొచ్చేసి 50,000 కావాలి. ఎందుకు కావాలంటే కారు రెంటు, కారు కిరాయి, ఆ తర్వాత ఇల్లు కిరాయి, ఇట్లా ఎన్నో ఇబ్బందులున్నాయి. పాపం ఎవరికైనా, నాకే అంతే ఉంటాయి, ఆయనకే అంతే ఉంటాయి. ఇక బషీర్ మాస్టర్‌కి డాన్స్ వచ్చా? ఫైనల్‌గా ఆయనకొచ్చు. ఆయన కొరియోగ్రాఫరే. కానీ ఆయన వినియోగించుకునే అవకాశం రాలేదు ఇంతవరకి. ప్రయత్నిస్తున్నాడు. ఆయన గోలే అది. ఆయన తెర మీద ఆయన కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్ ఒకటి చేయాలని ఆయన కోరిక. నేనేమో ఆయన కొరియోగ్రాఫ్‌లో యాక్టింగ్ చేయాలని కోరిక. లేదా ఆయన చేసిన కొరియోగ్రాఫ్‌లో వీడిని తెర మీద ఆపడాలని కోరిక. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో డబ్బులొస్తాయంటే వస్తాయి ఫ్రెండ్స్. చాలా మందికి తెలవదు ఆ విషయం. ఫేస్‌బుక్‌లో డబ్బులొస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బులు రావు. యూట్యూబ్‌లో వస్తాయి. ఈ ఫేస్‌బుక్‌లో ఎట్లా చేయాలి? యూట్యూబ్‌లో ఎలా